ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బంద్ కొనసాగుతోంది. బంద్కు అన్ని ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు విశాఖపట్నంలో పోలీసులు మోహరించి ఉన్నారు. బంద్లో పాల్గొంటున్న వారిని అక్కడి నుంచి తరలించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ గిరిజన యూనివర్సిటీ ప్రకటించే వరకు పోరాటం చేస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏదేమైనా బీజేపీ ప్రభుత్వానికి మూడింది. బీజేపీకి ఇక నూకలు చెల్లే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏం చేయలేదు. చాలా అన్యాయం అది. ఈరోజు ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలుకి సంబంధించి సిపిఐ కట్టుబడి ఉంటుంది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తాం. ఇది అప్రజాస్వామికం అని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు మా హక్కుల కోసం కాదు, ప్రజల హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పద్ధతిలో అరెస్ట్ చేయడం అన్నది సరైంది కాదని చెప్పని సిపిఐగా మీ అరెస్టులకు పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. నల్ల దుస్తులు తగిలించేది నిరసన తెలియజేయడం వల్ల ఒరిగిందేమీ లేదు. ప్రత్యక్ష పోరాటాలకు దిగితే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదన్నది స్పష్టమైంది. అందుకనే సిపిఐగా మేము ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. నల్ల బ్యాడ్జీలు తగిలించుకోవడం, నల్ల దుస్తులు చేసుకోవడం, నిరసన తెలియజేసినంత మాత్రాన బీజేపీ కదులుతుందనేటటువంటి విశ్వాసం లేదు. ఖచ్చితంగా రైల్వే జోన్ ఇచ్చి తీరాల్సిందే. ఈ ప్రభుత్వం ఇవ్వదన్నది స్పష్టమైపోయింది. వచ్చే ప్రభుత్వం అయినా ఖచ్చితంగా రైల్వే జోన్ సాధించి తీరుతాం. రైల్వే జోన్ సాధించే